బెడ్రూమ్ లోకి పోతారా మీరు? మాకు ముందుగా నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం పోలీస్ స్టేషన్. ఇండో బ్రిటిష్ 155 కూర్చున్నాడు సార్ మా సారు వచ్చి బాబు తమాషా తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకండి. కానిస్టేబుల్ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకండి. రిక్వెస్ట్ చేస్తున్నాం కదా సార్. ఏందే మీరు ఇన్స్పెక్టర్ గారు బెడ్రూమ్ లోకి పోయేది నేను బెడ్రూమ్ లో అది కాదు సార్. బెడ్రూమ్ లోకి పోతారా మీరు? మాకు ముందుగా నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం పోలీస్ స్టేషన్. సార్ వస్తే మేము వచ్చి కూర్చుంటాడు వాడు బడే కూర్చుంటాడు సార్ మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం. ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు. తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకండి. కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు. తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ అట్టే కాదు సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం కదా సార్. ఏందే మీరు ఇన్స్పెక్టర్ గారు బెడ్రూమ్ లోకి పోయేది నేను బెడ్రూమ్ లో అది కాదు సార్. బెడ్రూమ్ లోకి పోతారా మీరు? మాకు ముందుగా నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం పోలీస్ స్టేషన్. సార్ వస్తే మేము వచ్చి కూర్చుంటాడు వాడు బడే కూర్చుంటాడు సార్ మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం. ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు. తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకండి. కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు. తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ అట్టే కాదు సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం కదా సార్. ఏందే మీరు ఇన్స్పెక్టర్ గారు బెడ్రూమ్ లోకి పోయేది నేను బెడ్రూమ్ లోకి బెడ్రూమ్ లోకి పోతారా? నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం పోలీస్ స్టేషన్. అట్టే కాదు సార్. రిక్వెస్ట్ చేస్తున్నాం కదా వచ్చి కూర్చుంటాడు వాడు బడే కూర్చుంటాడు సార్ మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం. వచ్చి కూర్చుంటాడు వాడు బడే కూర్చుంటాడు సార్ మన ఆయన సపోర్ట్ చేద్దాం.
వచ్చి కూర్చుంటాడు వాడు బయట కూర్చుంటాడు తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకండి. ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు. తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ అట్లే కదా సార్ రిక్వెస్ట్ చేస్తాం కదా సార్ మరి సార్ ఏందే మీది ఇన్స్పెక్టర్ గారు బెడ్రూమ్ లో పోయేది ఏంది నేను బెడ్రూమ్ లో పోయి డోర్ పగలగొట్టారా? అది కాదు సార్ బెడ్రూమ్ లో పోతారా మీరు? మాకు ముందుగా సార్ నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం పోలీస్ స్టేషన్. రాదు సార్ సార్ వస్తే మేము సార్ ఇప్పుడు వచ్చి కూర్చుంటాడు వాడు బయట కూర్చుంటాడు సార్ మా సారు డిస్టర్బ్ చేసిందా వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు. తమాషా చేయకండి. తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకండి. ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు. తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ అట్లే కదా సార్ రిక్వెస్ట్ చేస్తాం కదా సార్ మరి సార్ ఏందే మీది ఇన్స్పెక్టర్ గారు బెడ్రూమ్ లో పోయేది ఏంది నేను బెడ్రూమ్ లో పోయి డోర్ పగలగొట్టారా? అది కాదు సార్ బెడ్రూమ్ లో పోతారా మీరు? మాకు ముందుగా సార్ నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం పోలీస్ స్టేషన్. రాదు సార్ సార్ వస్తే మేము సార్ ఇప్పుడు వచ్చి కూర్చుంటాడు వాడు బయట కూర్చుంటాడు సార్ మా సారు డిస్టర్బ్ చేసిందా వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం ఏమన్నావు? ఇంతకంటే ఎక్కువ చేయకు. తమాషా చేయకండి. తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే నమస్తే తెలుగు బంధువుల కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. నమస్తే తెలుగు బంధువులందరికీ నమస్తే తెలుగు బంధువులందరికీ నేను మీ ఆదిత్య. మీరు చూస్తున్నారు ఆదిత్య స్ట్రాటజీస్ జీవితపు ప్రయాణ సమాహారమే ఈ మన ఛానల్. రిక్వెస్ట్ చేస్తాం కదా సార్ మరి సార్ మరొక పారి మా తెలుగు బంధువులందరికీ గోవా ఎపిసోడ్ నెంబర్ 2 స్వాగతం తెలియజేసుకుంటూ ఎపిసోడ్ నెంబర్ 1 అంటే ఎపిసోడ్ నెంబర్ 1 ఉన్నదా? ఎపిసోడ్ నెంబర్ 1 అయ్యా. అవుగాని గోవా అంటారు. గోవా అంటే ఇక తాగుడు తిరుగుడు బీర్లు బిగిలు ఇవే ముచ్చట్ల ఇక వేరే ముచ్చట్లు లేనే లేవాలంటే ముచ్చట గురించి ఏ తెలియజేయబోతున్నారు. గోవా అంటే మన ఆయన సపోర్ట్ చేద్దాం మంచి మంచి దేవాలయాలకు ఆ దేవాలయాల నుంచి ప్రత్యేకంగా ఈ 2 ఎపిసోడ్ల ఆ ఎపిసోడ్ చూసి అవు కానీ గోవా చెప్పండి ఆ కాలంలో గోవా ఈ ప్రాంతంకు మహాభారత టైంలోనే ఇతర ప్రాచీన గ్రంథాల లోపల గోపరాష్ట్రమని గోవారాష్ట్రమని గోపకపురి అని గోవా పురి వంటి మరి పేరు అయితే ఇప్పుడు మాత్రం మాట్లాడే గోవా అని చెప్పి పిలుచుకుంటున్నారు పబ్లిక్. తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్
అట్లే కదా సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం కదా సార్ మరి. అయితే గోవాను అప్పట్లనే పౌరులు శాతవాహనులు వానవి చాళుక్యులు శ్రీరామ వంశస్థులు కంపరీపు చక్రవర్తులు రాజులు పరిపాలించారు. మరి పరిపాలించినప్పుడు వాటి ఏమనుకుంటారు? ప్రజల బాగోగులు మనకి ఏం కావాలా, మరి ప్రశాంతంగా ఉండటం కూడా మరి ఎసుంటి దేశాలు కావాలా, దేవాలయాలు కావాలని అనుకుంటారు కదా. మరి వాళ్ళ కాలంలో కట్టిన దేవాలయం ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల మనకు బయలుదేరమైతే కానీ పబ్లిక్ ఏం చేస్తారంటే అచ్చిన మొదలు ఏం చేస్తారు? బీచ్ పోతారు కదా, తాగుతారు కదా, మెట్టలు పోతారు కదా, మళ్ళీ పడతాం. గట్ల కాదు. గోవా వస్తే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రముఖమైన దేవాలయాలను కూడా దర్శించుకోకపోతే ఇంత పుణ్యం వస్తుందని చెప్పి చెప్తున్నా. మరి ఆ దేవాలయాల గురించి ఇప్పుడు మీకు చెప్తున్నా. మరి గోవా ప్రకృతి అందాలకే కాదు ఆధ్యాత్మికంగా ఎంతో ఇష్టమైనది. చిన్న రాష్ట్రమే కదా అనుకుంటారని ఎన్నో దేవాలయాలు ఉన్నాయి కదా. అప్పటిని మా పెద్ద గురువు ఆదిశంకరాచార్యుల వారు గోవింద మూఢపాదాచార్యుల ఆశ్రమం కూడా ఇక్కడ నెమ్మది. సనాతన ధర్మానికి గురువైన నేలను సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రతిష్టమైన శ్రీ మంగేశి మనం చూస్తున్నది శ్రీ మంగేశి ఆలయం. శ్రీ మంగేశి ఆలయం తర్వాత మనం చూడవలసిన ఇంకొక ఆలయం ఏంటంటే మహాదేవ్ టెంపుల్ తమిళేశ్వరుల. ఇది 13వ శతాబ్దం లోపల ఆరంభ స్త్రీ లోపల కట్టబడిన ఒక చారిత్రాత్మక శివాలయం. మరి ఇక్కడ పోయిన తర్వాత శివుడు తిరిగాడినాడని కూడా మనకు పబ్లిక్ చెప్తున్నారు. అందుకే ఇది హిస్టారికల్ మాన్యుమెంట్ గా నేషనల్ ట్రెజర్ గా కూడా మన భారత ప్రభుత్వం చేత గుర్తింపుకుంది. తమిళేశ్వరులకు కూడా పోయి ఆ శివుని దర్శనం చేసుకున్నట్టు ఎంతో గమనిస్తారు. తమ్మిడేశ్వర్ల తర్వాత మనం దర్శించుకోవాల్సిన ఇంకొక ప్రముఖమైన శివాలయం మల్లికార్జున స్వామి ఆలయం. మరి ఎక్కడ ఉన్నదంటే కానాకోన తాలూకు సౌత్ గోవా. అయితే ఇది 17వ శతాబ్దం లోపల కట్టబడిన ఆలయం అని చెప్పేసి మనం చుట్టుపక్కల గ్రామస్తులను అడిగితే మనకు అర్థమైంది. ఇప్పుడు మనం చూస్తున్నది మల్లికార్జున స్వామి ఆలయం. ఆ కాలంలో ఉన్నమా అన్నట్టే ఉన్నది కదా. ఇప్పటికైతే మనకు కావాలంటే నేను చెప్పింది గోవా వస్తే బీచ్ చూసులు అవి ఊసులు ఇవి ఊసులే కాదు కదా. అసలైన సంపద ఇక్కడే ఉంది కదా. ఇంతకంటే ఎక్కువ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. సాయంత్రం 9 దాకా ఇక్కడ జాలను వేటకు పోయి మళ్ళీ ఇళ్ళ నేను చెప్తాను కాదు కానీ మీరే స్వయంగా చూడండి. గోవాకు పొద్దున లేవగానే సాయంత్రం 9 దాకా ఇక్కడ జాలను వేటకు పోయి మళ్ళీ ఇళ్ళ చేరుకొని శుభ్రంగా స్నానాలు చేసుకుని అక్కడ దగ్గరలో ఉన్న ఆలయాలకు వెళ్ళి భజనలు చేసుకుంటారు. చూడండి మధ్య మధ్యలో మనకు బయట దేశంకి వెళ్ళి మన సంస్కృతిని ఆలోచన అనుకున్నాం. మరి ఆలయం చూసి మనం నేర్చుకోవాలా, మనం చూసి ఆలయం నేర్చుకోవాలా, ఇక మనమే చెప్పుకోవాలా ఆ ముచ్చట. వచ్చి కూర్చుంటాడు, వాడు బయట కూర్చుంటాడు సార్. మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం. ఇంతకంటే ఎక్కువ తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్ అట్లే కదా సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం కదా సార్ మరి సార్. ఏందే మీది ఇన్స్పెక్టర్ గారు బెడ్రూమ్ లో పోయేది ఏంది? బెడ్రూమ్ లో పోయి డోర్ పగలగొట్టారా? అది కాదు సార్. బెడ్రూమ్ లో పోతారా మీరు? మాకు ఉంది కదా నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం పోలీస్ స్టేషన్. సార్ వస్తే మేము వచ్చి కూర్చుంటాడు, వాడు బయట కూర్చుంటాడు సార్. మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం. చేయదు
ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా తమాషాలు చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని ఒక కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటే అవే నువ్వు కానిస్టేబుల్. అట్టే కదా సార్ రిక్వెస్ట్ చేస్తాం కదా సార్ మరి సార్ ఏందే మీది ఇన్స్పెక్టర్ గారు బెడ్రూమ్ లో పోయేది ఏందే నువ్వు? బెడ్రూమ్ లో పోయి డోర్ అది కాదు సార్ బెడ్రూమ్ లో పోతారా మీరు?